వెళ్తారండి, జైలుకి వెళ్తారంటారా మరి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ పెట్టినప్పుడే కేంద్ర నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రోజు ముందు కొమ్మక్కయ్యి జైలుకి పంపించారనే మాట వాస్తవం. 16 నెలలు జైలు జీతం ఉన్నారు. ఎంతో గుండె నిబ్బరంతో బయటకు వచ్చారు, ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు, ప్రజల మద్దతు కూడగట్టారు, ప్రజల ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. కాబట్టి ఆయన్ని ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అది ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టే. ప్రజల ఆగ్రహానికి కూడా గురికాక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా సరే చిన్న మాట అన్నా, ఆయన్ని చిన్న ఇబ్బంది పెట్టాలని చూసినా అది 5 కోట్ల మంది ప్రజలకు కలిగే ఇబ్బంది, పేద ప్రజలకు కలిగే ఇబ్బంది, మహిళలకు కలిగే ఇబ్బంది. కాబట్టి వాళ్ళ ఆగ్రహానికి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా గురవుతుంది. సార్ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు చివరికి 11 సీట్లు ఇచ్చారంటే ఎందుకు అంత వాటిని పరాభవం ఇస్తుంటారు? అసలు వైసీపీ కారణం ఇప్పటికీ ఏంటనేది ఒక నిర్ణయం వచ్చారు పార్టీ అధిష్టానం. నేనంటే అంత అంటే పార్టీలో ఏమన్నా మార్పులు ఏమన్నా? నేను అంత ఉన్నత స్థాయి చర్చల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. నన్ను ఇప్పటికి కూడా వాళ్ళు చాలా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు గౌరవం దగ్గర కారణం ఏంటంటే నేను ఎన్నికలైనా ఫలితాలు వచ్చే 2 రోజులకి చెప్పాను. నేను ఎలక్షనీరింగ్ చేయడంలో కానీ, నాయకుల్ని సమన్వయం చేయడంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత వైఫల్యం చెందింది. అది ఎన్నికలు పోయింది అని చెప్పింది. అంతకుమించిన కారణం అయితే నాకేమీ కనపడలేదు. ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చెయ్యలేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు, అందువల్లనే ఓడిపోయింది. కానీ కూటమి బలం వల్ల, ప్రజా వ్యతిరేకత వల్ల కాదు. ఎలక్షనీరింగ్ చేసి ఉంటే 40% ఖచ్చితంగా 50% ఉండేది, లేకపోతే 53% పోయేది. ఎలక్షనీరింగ్ చేయలేదు, నాయకుల మధ్య సమన్వయం అయితే లేదు. రెండోది, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకోవడంలో వైసీపీ నాయకత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు కూడా వాలంటీర్స్ మీద ఇంకోల మీద చెప్పుకుంటూ పోయారు. కానీ దానివల్ల ప్రజలకు జరిగే మంచిని చెప్పడంలో కూడా నాయకత్వం వైఫల్యం.